వెల్కమ్ టు స్టోరీ గ్లింప్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేపాక్షి దేవాలయ రహస్యాలను తెలుసుకుందాం. ఇది ఒక ప్రాచీన శిల్పకళా అద్భుతం. ఈ దేవాలయం 16వ శతాబ్దంలో వీరన్న మరియు విరుపన్న అనే నాయకులచే నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యంలో భాగంగా నిర్మితమైంది. అనంతపురం జిల్లాలో ఉంది. శివుని ఉగ్రరూపమైన వీరభద్రునికి అంకితమైన ఆలయం. దేవాలయంలోని 70 స్తంభాలలో ఒకటి నేలని తాకదు. బ్రిటిష్ ఇంజనీర్ దాన్ని కదిలించేందుకు ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. భక్తులు దాని కింద గుడ్డలు తిప్పి ఆశీర్వాదం కోరతారు. సీతమ్మ అడుగుల చిహ్నం ఉన్నట్లు చెప్పబడే పెద్ద పాదముద్రలు. పూర్తవ్వని కళ్యాణ మండపం, దీనికి ఒక శాపం ఉన్నట్లు నమ్మకం. గోడలపై అద్భుతమైన చిత్రాలు ఇవాటికి రంగులు కోల్పోకుండా ఉన్నాయి. ఇది రామాయణ కాలంతో సంబంధం కలిగిన ప్రదేశంగా చెబుతారు. రావణుడి చేతిలో గాయపడి జటాయు ఇక్కడే పడిపోయినట్లు కథ. లే పక్షి అంటే లెమ్ము పక్షి అని శ్రీరాముడు జటాయువుకు అన్న మాటగా చెబుతారు. ఇలాంటి పౌరాణిక దేవాలయ చరిత్రలు మీకు నచ్చితే స్టోరీ గ్లింప్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. జై హింద్.